అసెంబ్లీలో పద్దులపై చర్చ జరుగుతోంది. లైవ్ లో చూద్దాం. అభివృద్ధికి అవకాశాలు కల్పించాలన్నా పౌర సరఫరా సహకారానిదే ప్రాధాన్యం. శాంతి భద్రతలో సదావుగా లేకుంటే సంపద ఎంత ఉన్నా సుఖం ఉండదు. ఆ సమాజంలో సంతోషం కానరాదు. పౌరులు నిశ్చింతగా కొనుక్కు తీయాలన్నా ఆ భరోసా కల్పించాలన్నా హోంశాఖ పనితీరే ప్రామాణికం. ఇలా ఏ శాఖను విస్మరించలేము, ఏ విభాగాన్ని కూడా ప్రాముఖ్యత దానిదే. మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడే ఎలా ఆరోగ్యంగా ఉండగలమో ప్రభుత్వంలోని అన్ని శాఖలు విభాగాలు మెరుగ్గా ఉన్నప్పుడే పాలన ప్రజలకు చేరువవుతుంది, అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. కాబట్టి అధ్యక్ష, వ్యవసాయ రంగం పద్ధతులతో నేను మొదలు పెడతాను. అధ్యక్ష, వ్యవసాయ బడ్జెట్ గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి దాంట్లో వ్యవసాయానికి 6,759 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం 2017-18లో 5,433 కోట్లకు కుదించారు. మరి 20% ఈ నిధులు తగ్గిస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈనాడు గ్రీను బ్లూ వైట్ అని చెప్పని మొత్తం వ్యవసాయం ద్వారానే యావత్ ప్రభుత్వాలు అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సూచనలు కానీ బడ్జెట్లో పెట్టినటువంటి విధానం కానీ ఎన్నో పథకాల ద్వారా ఎన్నో రకాలుగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సహాయం అందిస్తుంటే మనం ఎందుకు ఇంత బడ్జెట్ ఈ సంవత్సరం తగ్గించుకున్నామో అర్థమవడం లేదు. అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రానప్పుడు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో 34 రకాల యొక్క వ్యవసాయదారునికి అభివృద్ధి పరచడానికి రకరకాల పథకాలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అధ్యక్ష, మరి ఎందుకని ఈ 3 సంవత్సరాల్లో ఈ 34 పథకాలు అమలు పరచలేదో ఒక్కసారి వ్యవసాయ శాఖ మాత్యులు కూడా సభకు తెలియపరచాలని మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష, పోతే అధ్యక్ష, గత బడ్జెట్లో 1,12,000 కోట్ల నుండి ఈసారి 1,49,000 కోట్లు 1,49,000 కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకుంటే 20% రైతు యొక్క బడ్జెట్ తగ్గించడం ఎంతవరకు భావ్యమని చెప్పని మీ ద్వారా నేను ఈ మంత్రి గారిని అడుగుతున్నా. అధ్యక్ష, ఇన్సూరెన్స్ విషయం. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము ఫసల్ బీమా అని చెప్పని పథకాన్ని మనకు పెడితే 55 లక్షల యొక్క వ్యవసాయదారులుంటే మనం 6 లక్షలే వ్యవసాయదారులకు వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి విషయం ఇది వాస్తవమా కాదా? గత సంవత్సరం మరి ఈ సంవత్సరము మన ప్రభుత్వం ఏదైతే ఇన్సూరెన్స్లో అందరినీ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు, మరి 55 లక్షల మందిని ఇన్సూరెన్స్లో చేర్పించడానికి ఈ ప్రభుత్వం ఏమైనా పకడ్బందీ ప్రణాళిక ప్రయత్నంతో చేస్తుందా, లేకుంటే గతసారి చేసినట్టే నీరు గారుస్తుందా అనే దాన్ని కూడా మంత్రి గారు సభకు తెలియపరచాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష, అప్పులు ఈ వడ్డీ రుణమాఫీ ఏదైతుందో అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఇవ్వాల్సినటువంటి విఎల్ఆర్ స్కీమ్ కింద 3% కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అధ్యక్ష, రైతులు అప్పు తీసుకున్నటువంటి దానికి సబ్సిడీ రూపాన మన రాష్ట్ర ప్రభుత్వం 4% అప్పు ఏదైతే వడ్డీ రుణమాఫీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, కానీ సకాలంలో రైతులకు ఈ వడ్డీ 4% చెల్లించకుండా ఉండటంతోనే వాళ్ళకు అప్పులు దొరక్క ప్రైవేట్ అప్పుల ద్వారా ఈనాడు అప్పులు తీసుకొని వాళ్ళు ఏ రకంగా రైతులు బాధపడుతున్నారో ఈ ప్రభుత్వము ముఖ్యంగా 75% రైతులు మన రాష్ట్రంలో జాతీయ శాంపిల్ సర్వే వారు చేసిన ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారము 75% రైతులు అప్పులలో కూరుకుపోయినని చెప్పని వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా దయచేసి మంత్రి గారు గమనించాలని నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష, పాలీ హౌజులు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా కాకముందే పాలీ హౌజుల ద్వారా 1 ఎకరానికి ₹1 కోటి ఆదాయం వస్తుందని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాన్ని యావత్ సమాజంలో ఉన్నటువంటి నవ యువకులు ఎవరైతే పట్టణాల దారి పట్టాల్సినటువంటి యువకులందరూ కూడా మళ్ళీ పల్లెలకు పోయి వాళ్ళకు ఉన్నటువంటి పొలాలలో పాలీ హౌజులు వేసుకొని గ్రీన్ హౌజులలో ఏదైతే కలర్ క్యాప్సికమ్ పెట్టినట్టయితే లాభాలు వస్తుందని చెప్పని పోతే వాళ్లకు ఈ సంవత్సరం గతసారి ఇచ్చింది ఎంత, ఈ సంవత్సరం అసలు దీంట్లో బడ్జెట్లో కానీ దీంట్లో కానీ ఎక్కడ పాలీ హౌజులకు బడ్జెట్ కేటాయించినటువంటి దాఖలాలు లేవనేది నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. అధ్యక్ష, మరి ఇదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి గతసారి ఇచ్చినటువంటి రైతులు ఈ పాలీ హౌజెస్ ద్వారా వాళ్ళు ఏమైనా ఆదాయము సంపాదించినరా? అది ఏమైనా లెక్కలు మన దగ్గర ఉన్నాయా?
ఈ రాబో సంవత్సరానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి ఈ పాలీ హౌస్లో కూడా మనం ఏమైనా ఇవ్వగలమా? అధ్యక్ష, ఈ మన సెంట్రల్ స్కీమ్స్ ద్వారా వచ్చేటటువంటివి 18 రకాల స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ గత సంవత్సరము 16,848,000 కోట్ల రూపాయలు ఈ 18 స్కీమ్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష, మొత్తం దేశం మొత్తానికి. అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఎంఐడిహెచ్ కావచ్చు, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ పామ్ కావచ్చు, ఎన్ఎంఎస్ఏ కావచ్చు, నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ టెక్నాలజీ కావచ్చు, సెక్రటరియట్ సర్వీసెస్ కావచ్చు, అగ్రికల్చరల్ సెన్సస్ కావచ్చు, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, డిబెంచర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ అగ్రికల్చర్ కార్పొరేషన్ కావచ్చు, ఆర్కేవీవై కావచ్చు, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కావచ్చు, నేషనల్ అగ్రిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మైక్రో మేనేజ్మెంట్ కావచ్చు, సెంట్రల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ స్కీమ్ కావచ్చు, పిఎంకేఎస్వై కావచ్చు, ఎన్ఆర్ఏ కావచ్చు, ఇలాంటివి 18 రకాల స్కీమ్స్ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి 16,000 కోట్ల పైచీలకు ఇచ్చినటువంటి దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రాబట్టామా? ఎంత సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం దీని ద్వారా మనం తీసుకురావడం జరిగింది అనేది మన మంత్రి గారు సభకు తెలియపరచవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్లో 2,009 కోట్ల పైచీలకు 2,09,000 కోట్ల పైచీలకు రైతులకు రుణమాఫీ దాంట్లోనే పోతే మిగిలేదొచ్చి వచ్చేదొచ్చి 2,446 కోట్ల అధ్యక్ష. ఈ 2,000 49,000 రూపాయలు డీడీ కడితే 49,000 రూపాయలు సబ్సిడీ అధ్యక్ష. అతను ఏమని ఒక అగ్రిమెంట్ రాపించుకున్నారు అధ్యక్ష, 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద. ఒకవేళ సబ్సిడీ 3 మాసాలలో రాకుంటే చేవెళ్ళ మండలంలో మరి ఊరు వచ్చేసి గొల్లపల్లి విలేజ్ అధ్యక్ష, అతనికి ఇట్లా సబ్సిడీ రాకుంటే 3 నెలల్లో డబ్బులు కట్టాలని చెక్కు తీసుకొని అతని మరి ఆ యొక్క కల్టివేటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది నేను ఒక రైతు విషయం చెప్తున్నాను అధ్యక్ష. ఇది ఇలాంటివి మీకు తెలియకుండా ఏమన్నా జరుగుతున్నదా? దీనిపైన ప్రభుత్వము ముఖ్యంగా మంత్రి గారు దీనిపైన స్పందించి ఈ రైతులకు కావాల్సినటువంటి ట్రాక్టర్స్ కానీ, మినీ ట్రాక్టర్స్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ, పవర్ టిల్లర్స్ కానీ, రోటర్వేటర్స్ కానీ, బ్రష్ కట్టర్స్ కానీ, కల్టివేటర్స్ కానీ, వీడ్ సీడర్స్ కానీ, మల్చింగ్ షీట్స్ కానీ, ట్రాక్టర్ మోటార్డ్ స్ప్రేయర్స్ కానీ, ఇలాంటివి వ్యవసాయదారునికి కావలసినటువంటి పనిముట్లు సబ్సిడీ పేరు పైన కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతోని మన ప్రభుత్వము వీళ్ళందరికీ సబ్సిడీ రూపాన్ని ఇప్పించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, నరేంద్ర మోదీ గారు అధ్యక్ష 10 నిమిషాలు కూడా కాలేదు అధ్యక్ష, 9 ఉన్నాయి అధ్యక్ష. నరేంద్ర మోదీ గారు చెప్తున్నట్టు పర్ డ్రాప్ పర్ మోర్ క్రాప్ అనేటటువంటి ఏ ఆలోచనతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వం పోతుందో అధ్యక్ష, ఈనాడు ఈ వ్యవసాయదారునికి కావలసినటువంటి 3 విషయాల మీద, 1 భూసార పరీక్ష, 2 తక్కువ పెట్టుబడితోని ఆదాయం ఎక్కువ రావడం, ప్రొడక్టివిటీ నాట్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో ఉన్నటువంటి సాధారణమైనటువంటి పెట్టుబడితోని ఉన్నటువంటి మ్యాన్ పవర్తోని
ఎక్కువ ప్రొడక్షన్ ఏ రకంగా రావాలనేదే ఈనాడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి చేయాల్సి. ఒక ఉదాహరణకు అధ్యక్ష, మన రాష్ట్రంలో ఒక రైతు కందులు 5 క్వింటాలు ఒక ఎకరానికి పండించేటటువంటి ఈ రోజులలో ఒక రైతు 20 క్వింటాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి రైతు కూడా మన దగ్గర ఉండాలని చెప్పడానికి కూడా నేను వెనుకంజ వేయడం లేదు అధ్యక్ష. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పని ప్రతి రైతు కూడా 20 క్వింటాల్లో ఒక ఎకరానికి కందులు పండించేటట్టు వ్యవసాయం పనిముట్లు కానీ, అతనికి కావలసిన నాణ్యమైన విత్తనాలు కానీ, అతనికి సమయానికి బ్యాంకు లోన్స్ అందించడంలో కానీ, బ్యాంకు లోన్ అందించేటటువంటి దాంట్లో సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం 4% ఇవ్వడం విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి మరి ఆలోచన చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రీయ కృషి యోజన కానీ, ప్రధానమంత్రి కృషి సంచయ యోజన కానీ, జాతీయ ఆహార భద్రత కానీ ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ల గురించి రాధామోహన్ సింగ్ గారు మీకు ఇంకెంత కావాలన్నా చెప్పండి, ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని చెప్తున్నటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా పయనిస్తుందా అని చెప్పని నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనిపైన మనం ముందుకు సాగాలని చెప్పాను అధ్యక్ష. అదే రకంగా సాయిల్ హెల్త్ కార్డులు అధ్యక్ష, నేను ఇంతకుముందు చెప్పినట్టు సాయిల్ హెల్త్ కార్డులు మనం ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్నాయి అధ్యక్ష, ఎందుకు మనం ఆ భూసార పరీక్షలు సమగ్రంగా మనం జరిపించినట్టయితే అతను అందులో ఏ పంట వేసుకుంటే లాభం వస్తుందో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గౌరవ సీనియర్ మన శాసనసభ్యులు కూడా మొన్న మాట్లాడుతూ ఏవైతే సాయిల్ పరీక్ష టెస్టుల గురించి అని 12 ఉన్నాయి, ఇంకా ఎక్కువ పెంచాలని చెప్పి అన్నారు అధ్యక్ష. భూసార పరీక్షల గురించి అధ్యక్ష, నా యొక్క మనవి అధ్యక్ష, నా యొక్క సలహా అధ్యక్ష, ఇప్పుడు వేసవి సెలవులో ఉన్నటువంటి కాలేజీలలో, అది డిగ్రీ కాలేజీలు కావచ్చు, లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, అక్కడ సైన్స్ ల్యాబ్స్లలో మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హాలిడేస్లో ఉన్నప్పుడు కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ పిల్లలకు ఈ సాయిల్ టెస్ట్ నేర్పించినట్టయితే ఆర్థికంగా ఆ పిల్లలకు కూడా ఒక కొద్ది డబ్బు వచ్చినట్టు కూడా ఉంటుంది. సాయిల్ పరీక్ష కూడా 3 మాసాలలో మన దగ్గర ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ కూడా సాయిల్ టెస్ట్ చేసినట్టయితే దానికి కావలసినటువంటి ఏ పంటలు వేస్తే ఏ లాభాలు వస్తాయో ఆ దిశగా మనం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష, దీన్ని కూడా గౌరవ మంత్రి గారు ఈ దిశగా మనం ఏమైనా ప్రయత్నం చేయగలమా సాయిల్ టెస్ట్ విషయంలో అని చెప్పని మీ ద్వారా మంత్రి గారికి నేను సలహా ఇస్తున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, కరువు అధ్యక్ష, కరువు గురించని కరువు మండలాలు మనకు తెలుసు 15-16లో వచ్చినటువంటి 791 రూపాయల కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా కానీ ఇప్పటి వరకు చాలామంది రైతులకు అందలేదనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అకాల వర్షాలు వచ్చి మొన్నటికి మొన్న 3 రోజుల క్రితము అకాల వర్షాలు వచ్చి కొన్ని వందల వేల ఎకరాల పొలాలు ఈనాడు పాడైనటువంటి మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఏమైనా కేంద్రానికి మనం నివేదిక సమర్పించామా? మరి అదే రకంగా వర్షాలు పడ్డా, వర్షపాతం పెరిగినా కానీ మొక్కజొన్న, కందులు ఇలాంటివన్నీ వేసినా కానీ ఎండిపోయినటువంటి విషయం కూడా మీకు తెలుసు. దాన్ని కరువు మండలాలుగా మనం డిక్లేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏమైనా నిధులు మనం తెప్పించామా అని చెప్పిన మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, పాడిందే పాట పాస్బండ్ల బాట అన్నట్టు మనది విత్తన భాండాగారం మన తెలంగాణ రాష్ట్రం యావత్తు భారతదేశానికి విదేశాలకు మనం సప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్పినటువంటి 3 సంవత్సరాలలో ఈ విత్తన భాండాగారాన్ని మనం ఎంత పెంచాము? మన రాష్ట్రంలో రైతులకు ఈ విత్తనాలు చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ మనం ఏం ఏర్పాటు చేశాం? ఎంతవరకు వాళ్ళకు నిధులు సమకూర్చి భారతదేశానికి విత్తనాలు మనం సప్లై చేసేటటువంటి అవకాశం ఏమైనా చేశామా ఈ 3 సంవత్సరాల్లో? మనం చెప్తున్నాం అంత అనువైనటువంటి స్థలాలు మన దగ్గర ఉన్నాయి, అనువైనటువంటి పొలాల మన దగ్గర ఉన్నాయి విత్తన భాండాగారానికి అంటున్నారు అధ్యక్ష. దానికి ఏమైనా చేస్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ రైతు రుణాలు 16-17 ఖరీఫ్లో వానాకాలం 18,000 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సిందిగా లక్ష్యం మనం నిర్ణయించుకుంటే సెప్టెంబర్ 34 వానాకాలం చివరి వరకు కూడా 12,000 కోట్ల రుణాలు కూడా మనం ఇప్పలేనటువంటి పరిస్థితి మనకు జరిగింది అధ్యక్ష. అంటే 66% మాత్రమే మనం లక్ష్యంలో నెరవేర్చుకోగలిగినాం అధ్యక్ష. అదే రకంగా రబీలో 10,000 కోట్ల లక్ష్యం అయితే మనకున్న సమాచారం 5,000 కోట్లు అని చెప్పని ఈనాడు 50% మనము ఈ రుణాలు ఇప్పించడంలో మనం సఫలీకృతమైనట్టు అని అనుకుంటున్నాం అధ్యక్ష. దీనికి కారణం 3వ విడత రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బ్యాంకులకు జమ చేయనందుకే ఈ దుస్థితి దాపరించిందని నేను అనుకుంటాను అధ్యక్ష. అదే రకంగా 2017-18లో 32,000 కోట్ల రైతుల పంట రుణాల లక్ష్యం మనం నిర్ణయించినాం అధ్యక్ష.
మళ్ళీ సకాలంలో చెల్లించినటువంటి మనం ఇప్పించలేనటువంటి 50%, 66% ఏదైతే ఇంతకుముందు 16-17లో చేశామో, మరి ఈ సంవత్సరం 32,000 కోట్లు మనం అనుకుంటున్నామో అది మనం చేరగలమా? ఆ చేరడానికి మనం ఏమైనా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోగలమా అని చెప్పని నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఇవి చాలా ఉంది అధ్యక్ష. మీరు బెలు కొడుతున్నారు, ఇంకా ఎన్ని పద్ధతులు ఉన్నాయి అధ్యక్ష. 5 minutes. కాబట్టి అధ్యక్ష, ఈ మనకి ఏదైతే ఈ యాసంగిలో 7 లక్షల హెక్టార్లో వరి పంట వేయొచ్చు అని మనం అనుకున్నామో, కానీ 5.5 లక్షల వరకే యాసంగిలో మనము వరి వేయించడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి, దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి 137 మండలాలలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి గారి ఈ నిజాన్ని అంగీకరించలేదు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వ్యవసాయ శాఖ మాత్యులు మన తెలంగాణలో ఈ కరువు ఉన్నదంటేనే వాళ్ళకి ఎందుకో భయం ఉంది అధ్యక్ష, అర్థమవడం లేదు. సరైనటువంటి సమయంలో ఎందుకు మనం ఈ యొక్క కరువు మండలాలను కేంద్ర ప్రభుత్వానికి మనం సరైనటువంటి సమాచారం ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ మనం ఎందుకు తెప్పించుకోలేకపోతున్నామో ఇది అర్థమవడం లేదు అధ్యక్ష. దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అధ్యక్ష. చాలా గ్రామాలలో ఇవ్వలేటు కూడా వందలాది గ్రామాలలో తాగడానికి నీళ్ళు లేనటువంటి మరి పరిస్థితి కూడా ఉన్నటువంటి దాన్ని కూడా ఇది గమనించాలి అధ్యక్ష. 2022 నాటికి ఇంతకుముందు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రైతు సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు కేటాయించినటువంటి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా రాబట్టుకొని మనం ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినప్పుడే మన యొక్క ఆర్థిక పరిస్థితి పరిపుష్టిగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈ పంటల బీమా పథకం మరి కేంద్ర ఫసల్ బీమా పథకం ఇచ్చింది. దాన్ని ఈ సంవత్సరం తప్పనిసరిగా ఈ 55 లక్షల మందిని దీంట్లో తీసుకురావాలని చెప్పని మరొకసారి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మరి ఈ భూ పరీక్షలు కూడా ఇంతకుముందు చెప్పినట్టు అధ్యక్ష, ఇది కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, రెవెన్యూ దాంట్లో అధ్యక్ష, ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు పెరిగినా కానీ ఎందుకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఎంఆర్ఓ ఆఫీసులకు, మండల ఆఫీసులకు దాన్ని వెంటనే చేరేసి ఆ నిమిషంలో ఆ యొక్క పాస్బుక్లో, టైటిల్ డీడ్లో మనం ఎందుకు దాంట్లో ఎక్కించలేకపోతున్నామో ఒకసారి రెవెన్యూ శాఖ మంత్రులు గారు కూడా చెప్పాలి అధ్యక్ష. ప్రతి 3 నెలలకోసారి ఆ రెవెన్యూ ఏరియాలో ఉన్నటువంటి సమస్యల మీద రెవెన్యూ సదస్సులు పెట్టాల్సినటువంటి ఈనాడు అది మొత్తం కూడా కొండెక్కింది అధ్యక్ష. దాన్ని రెవెన్యూ సదస్సులు ప్రతి 3 మాసాలకో 4 మాసాలకో రెవెన్యూ సదస్సులు కూడా పెట్టాలని చెప్పని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, సర్వే డిపార్ట్మెంట్లో మరి ఏదైతే ఉద్యోగస్తుల కొరత ఉందో ల్యాండ్ సర్వే జరగకుండా పక్క గట్లో కూడా రైతులు కొట్లాడుకొని ఈనాడు ఈ భూమి నాది ఇక్కడ దాకా అని చెప్పని ఎంతోమంది రైతులు కొట్లాడుకుంటున్న దాంట్లో సర్వే డిపార్ట్మెంట్లో మన వాళ్ళని ఎక్కువ మందిని అపాయింట్ చేసి, ఒకవేళ అపాయింట్ చేయడం గిట్ట మనకు ఆలస్యం అయితే ప్రైవేట్ సర్వేయర్స్ని మనము ఎంగేజ్ చేసుకొని వెంటనే ఎవరైతే సర్వే గురించి పెట్టినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఎవరైతే పెట్టారో అవన్నీ కూడా సర్వే చేసి, చిన్న విషయమే ఇది, మన తెలంగాణ ప్రభుత్వం చాలా నిధులతో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్తున్నారు, ఈ సర్వేలు వెంటనే చేయించి వారికి సర్వే పుస్తకాలలో వాళ్ళ అద్దులు సరైనటువంటి పద్ధతులు పెట్టాలని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఈ భూములను కొలిచే సరిహద్దు నిర్ణయించడంలో ఇంతకుముందు నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూభారతి అని చెప్పని ఆనాడు ఆ జిల్లాలో సర్వే చేయించడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత దాన్ని మళ్ళీ ఏ రకంగా అది మరి అమలు జరగడం లేదో ఇప్పటికీ మనకు అర్థమవడం లేదు అధ్యక్ష. ఇదంతా కూడా నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ఈ రీసర్వే ద్వారా మిగతా అన్ని జిల్లాలో భూ వివాదాలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని మరి అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలం నుండి అనేక భూ వివాదాలు ఉన్నా కానీ రైతులకు ఇప్పటికి కూడా అది తీర్చలేకపోతున్నాం. దాన్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం చేయాలని చెప్పని మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. సాదా బైనామాలది ఇప్పటిదాకా మనకు జరిగింది అధ్యక్ష, ఆ చర్చ జరిగింది, దాంట్లోకి పోదలుచుకోలేదు. గౌరవ జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైతే అమ్మినటువంటి విక్రయదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళొచ్చి ఇవాళ రేట్లు పెరిగిన తర్వాత అధ్యక్ష ఈ భూమి మేము అమ్మలేదని చెప్పకుండా అమ్మినా అని చెప్తాడా? వాళ్ళ పిల్లలు మేము మా అయ్యా అమ్మలేదు అమ్మిండని చెప్తారా? ఆడపిల్లలు కూడా వచ్చి అధ్యక్ష ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆడపిల్లలు కూడా సమాన హక్కు ఉంది, వాళ్ళు రావడం లేదు అధ్యక్ష.
వాళ్ళు భర్తలు రానివ్వడం లేదు అధ్యక్ష. మాకు కూడా దాంట్లో వాల్యూ మాకు ఇవ్వాలని చెప్పని అంటున్నారు అధ్యక్ష. కాబట్టి దీనిపైన కూడా సమగ్రమైనటువంటి ఆలోచనతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క సాదా బైనామాలది కూడా వెంటనే చేయాలని చెప్పని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇకపోతే కొత్త జిల్లాలు ఆవిర్భవించినాయి అధ్యక్ష. మొన్నటి రోజున కూడా మరి మన గౌరవ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లాలకు కావాల్సినటువంటి ఆఫీస్ వ్యవస్థ, రెవెన్యూ డివిజనల్కి కావాల్సినటువంటి ఆఫీస్ వ్యవస్థ, మండలాలకు కావాల్సినటువంటి ఆఫీస్ వ్యవస్థ వెంటనే చేకూర్చాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ 300 కోట్ల 600 కోట్ల రూపాయలు మేము దీనికి నిధులు కేటాయించి చేస్తున్నామని. సరిపోదు అధ్యక్ష, దానికి సరిపోదు అధ్యక్ష. స్టాఫ్ కూడా కావాలి. 31 మంది కలెక్టర్లు అంటే సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష. కొత్తగా వచ్చినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు చేసుకొని 31 మంది కలెక్టర్లకు కావాల్సినటువంటి విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహనతో ముందుకు పోయినప్పుడే చిన్న జిల్లాలతోని స్వపరిపాలన బాగా జరుగుతుందనే ఆలోచనతో చేసినటువంటి దీన్ని సరిగ్గా మరి కావాల్సినటువంటి అన్ని కూడా చేయాలి అధ్యక్ష. అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో, పాత రంగారెడ్డి జిల్లాలో 7,000 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది అధ్యక్ష. 1,80,000 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా తేల్చాల్సింది ఉంది అధ్యక్ష. దీనిపైన కూడా వెంటనే ప్రభుత్వము పాత రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అసైన్డ్ ల్యాండ్ని కూడా గుర్తెరిగి మనకు హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి దీన్ని కూడా మరి కనిపెట్టాలని అధ్యక్ష. మన తెలంగాణ జిల్లాలో నిజాం కాలం నుంచి ఒక సామెత ఉంది అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, తాలూకా సిరిసిల్ల, తహసీల్దార్ అబ్దుల్లా, జమాబందీ ఈదుల్లా అంటే ఈత చెట్లు అధ్యక్ష. ఈ పరిస్థితి అప్పటి నుంచి ఇదే జరుగుతుంది అధ్యక్ష. దీన్ని మార్చాలి, ఈ పరిస్థితి మార్చాలి. మనము తెలంగాణ కొత్త బంగారు తెలంగాణ మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ పద్ధతి మార్చి మరి ఈ రెవెన్యూ వ్యవస్థ సరైనటువంటి దాంట్లో చేయాలని చెప్పని, అదే రకంగా ఈ భూదాన భూములను కూడా సంబంధించినటువంటి చాలా అన్యాక్రాంతమైపోయి ట్రస్ట్ చైర్మన్లే దాన్ని ఏ రకంగా అమ్ముతున్నారో వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వీటిని కూడా కాపాడాలని చెప్పని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, వాణిజ్య పన్నులు, ఈ వాణిజ్య పన్నుల దాంట్లో అధ్యక్ష ఎన్నో కేసులు ఈనాడు పేర్కొని పోతున్నాయి అధ్యక్ష. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కింద చేసినటువంటి డివిజన్ సర్కిల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో మార్పు రావడం లేదు అధ్యక్ష. ఈ డివిజన్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క సిటీఓకు 7,000 నుంచి 10,000 దాకా కేసెస్ ఉంటాయి అధ్యక్ష. ట్యాక్సెస్ కట్టేటటువంటి వాళ్ళ అధ్యక్ష 1,000 నుంచి 1,200. కానీ ఇప్పుడు 10,000 పైన ఒక్కొక్క కేసులు అయిపోయినాయి అధ్యక్ష. ఒక్కొక్క సిటీఓ ఏరియాలో 10,000 నుంచి 12,000 వరకు ట్యాక్స్ పేర్స్ కట్టేటటువంటి వాళ్ళు ఉంటున్నారు అధ్యక్ష. 2-3 నిమిషాలు అధ్యక్ష కంప్లీట్. కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ ట్యాక్స్ పేర్స్ కట్టేటువంటి 1,000-1,200 మంది కావాల్సినటువంటి సర్కిల్స్ని ఏర్పాటు చేయాలి. 10-12,000 సిటీఓలు చేయడానికి చాలా కష్టంగా అవుతుంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, ఈనాడు జిఎస్టీ రాబోతుంది అధ్యక్ష. జిఎస్టీ వసూలు చేసేది ఉంది. ఈ జిఎస్టీ దాంట్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ ఎక్సైజ్ అసైనింగ్ అథారిటీలో సెంట్రల్ నుంచేమో అసిస్టెంట్ కమిషనర్గా వాణిజ్య పన్నుల శాఖలో మరి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ ఉంటాడు అధ్యక్ష. అక్కడి నుంచేమో కేంద్ర ప్రభుత్వం నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు అధ్యక్ష. మరి వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఎంత ఉందో ఒకసారి దీన్ని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ట్యాక్స్ విధానంలో సరైనటువంటి పద్ధతిలో చేస్తే బాగుంటుందని ఒకటి ఇది కూడా ఆలోచించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అదే రకంగా మరి వ్యాట్ కేసులు విపరీతంగా వ్యాట్ ట్రిబ్యునల్ కేసులో చాలా కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఒకటే వ్యాట్ ట్రిబ్యునల్ ఉంది అధ్యక్ష. దీన్ని 2 వ్యాట్ ట్రిబ్యునల్గా చేయాలని చెప్పని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా. అదే రకంగా బోధనలో జరిగినటువంటి మనకు అందరూ కూడా తెలుసు, బోకస్ పాస్బుక్లతోని బోకస్ సర్టిఫికెట్లతోని మరి పైసలు వసూలు చేసినటువంటి దాంట్లో అతన్ని సస్పెండ్ చేసి తగిన చర్య ఏదైతే తీసుకుంటుందో ఇక ముందు అవి జరగకుండా ఉండాలని చెప్పని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. పోతే సివిల్ సప్లై అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు జరిగింది అధ్యక్ష. మంత్రి గారు కూడా చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు 2 minutes అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. ఈ ప్రజా పంపిణీ విషయంలో అధ్యక్ష, ఈ ప్రజా పంపిణీ శాఖ అధ్యక్ష ఎస్బీఐ క్యాష్ క్రెడిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని 7,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు లోన్ తీసుకున్నారు అధ్యక్ష. 7,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష అదనంగా మళ్ళీ 3,000 కోట్లు అప్పు చేసింది అధ్యక్ష. అంటే సుమారు 10,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై వాళ్ళు అప్పు చేస్తే ఈ అప్పు ఎందుకు చేసిండ్రో ఇది తెలియపరచాలి అధ్యక్ష. మరి దీంతో పాటు ఈ 10,000 చేసినటువంటి దాంట్లో ఎక్కడ కూడా మన బుక్కుల్లో ఎందుకు చూపడం లేదు? మొన్న గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ 10,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై వాళ్ళు అప్పు చేసినటువంటి దాన్ని ఎక్కడ కూడా చూపించలేదు అధ్యక్ష. కానీ
ఈ 10,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై నుంచి మనకు ఆదాయం రాదు అధ్యక్ష. ఆదాయం రానటువంటి చోట 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బరాయించి దానికి మిత్తి లేకుండా డిపార్ట్మెంట్కు చేయాలని చెప్పని మీ ద్వారా ఆర్థిక శాఖ మంత్రులు కోరుతున్నాను. ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియో వారిదే అధ్యక్ష. క్షమించాలి అధ్యక్ష, నాకు తెలిసిన సమాచారం ద్వారా గత 3 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఈ సమస్య పైన ఎక్కడ కూడా అధికారులతో కూర్చొని మరి ఏ మాత్రం కూడా సమీక్ష జరపలేదని చెప్పి నాకున్న సమాచారం అధ్యక్ష. ఒకవేళ సమీక్ష జరిపితే చాలా సంతోషం. సమీక్ష జరపలేదని నాకున్న సమాచారం అధ్యక్ష. మరి అదే రకంగా ఇప్పుడు ఇంతకుముందు జరిగింది అధ్యక్ష. 3,715 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపాన వస్తుందని గౌరవ మంత్రి గారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 2,665 కోట్ల రూపాయలు అధ్యక్ష. మరి కొత్త రేషన్ కార్డుల మీద నరేంద్ర మోదీ గారిది అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిది ఉభయల ఫోటోలు పెట్టి ఆ రకంగా రేషన్ కార్డులు మనం తయారు చేస్తున్నామా లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సూచన రావడం జరిగిందని మాకు తెలిసిన సమాచారం. ఆ దిశగా మనం పయనిస్తున్నామా అనేది కూడా ఒకసారి తమరు మాకు తెలియపరచవలసింది అడుగుతున్న అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ ల్యాండ్ లేనటువంటి పేదవాళ్లకు 3 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నాం అధ్యక్ష. ఆ ల్యాండ్ ఇచ్చినారని చెప్పని ట్యాక్స్ కట్టించుకుంటాం అధ్యక్ష. ట్యాక్స్ కట్టిరని చెప్పని రేషన్ కార్డులు తీసేస్తున్నారు అధ్యక్ష. మరి ఇది ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. పేదవాడికి ఇచ్చినటువంటి భూమిపైన రేషన్ కార్డు గురించి అని మాట్లాడితే మరి ఆ రేషన్ కార్డు తీసేస్తే వాడికి బియ్యం రాక ల్యాండ్ మీద సరే అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ పశుసంవర్ధక శాఖ అధ్యక్ష ఈ పశుసంవర్ధక శాఖ ఎట్లుందంటే అధ్యక్ష, మోదీ బొమ్మ కనబడితే 2019లో వీళ్ళు కనబడకుండా టీఆర్ఎస్ కనబడకుండా పోతుందేమో అని మంత్రులకు ఆ నాయకులకు భయం పుట్టుకుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్సిడిసి నుంచి సాక్షాత్ మా యొక్క ఫ్లోర్ లీడర్ గారు మరి ఇది ఇచ్చినటువంటి పథకం మంచిదని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఎన్సిడిసి నుంచి దాన్ని మేము ఇస్తాము డబ్బులు అని చెప్పని వీళ్ళు అడిగిన వెంటనే వారి వెంటనే లెటర్ కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. అది 16 మార్చి 2017వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది అధ్యక్ష. మేనేజింగ్ డైరెక్టర్ ఎన్సిడిసి దగ్గర నుంచి అధ్యక్ష. స్వయాన వాళ్ళు చెప్పినటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఈ గొర్రెల గురించి అని కానీ మరి అదే రకంగా ఈ వీటిని పెంచడానికి కావాల్సినటువంటి 5,000 కోట్లలో 1,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రుణం ఇస్తున్నామని చెప్పని మేమంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇప్పుడు హోంశాఖ మంత్రులు చెప్తున్నారు అధ్యక్ష. ఏకాన లేదనే సంగతి అందరికీ తెలుసు, మీకు తెలియదు. అది ఏకాన చెల్లుబాటులో లేదు. ఇప్పుడు ఏకాన దువ్వానాలు పోయి ఎన్నో రోజులు అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ఏకాన ఉండదని చెప్తున్నారు. ఏకాన కాదు అదే అధ్యక్ష, సభా ఉల్లంఘన జరిగినటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సభా ఉల్లంఘన జరిపించారనేది మేము లెటర్ కూడా తమరికి ఇచ్చాము అధ్యక్ష. ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలి. ఏకాన దువ్వాన చెల్లుబాట్లో లేవన్న సంగతి సభ్యులకు తెలియదు. దయచేసి అర్థం చేసుకోవాలి. 5 పైసలు 10 పైసలు రూపాయి 2 రూపాయలు వచ్చినాయి మిత్రులారా, అర్థం చేసుకోండి మీరు. ఈనాడు కోట్లలో కేంద్ర ఎన్సిడిసి నుంచి ఇచ్చినటువంటి లెటరు ఇది కావాలంటే నేను స్పీకర్ ద్వారా మంత్రి గారికి కూడా నేను పంపిస్తా. ఇది మంత్రి గారికి కూడా వచ్చింది, ఆ వారికి కూడా తెలుసు. 1000 కోట్లు సబ్జెక్టు కండిషన్ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ శాంక్షన్ చేస్తే మేము ఇస్తామని ఎన్సిడిసి మేనేజింగ్ డైరెక్టర్ గారు వారికి ఇచ్చినటువంటిది. కాబట్టి అధ్యక్ష ఈ గొర్రెల విషయంలో దీంట్లో కూడా పెంచడానికి మేము కూడా సహకరిస్తున్నాము, దీన్ని మేము వెల్కమ్ చేస్తున్నాము. కానీ ఒకటే అధ్యక్ష, ఈ గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి ఇంతకుముందు గౌరవ సభ్యులు కూడా కాంగ్రెస్ సభ్యులు కూడా మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయనేది కూడా స్టాటిస్టిక్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి తీసుకురావడానికి మనకు అవకాశం ఉండి ఇవ్వగలమా ఇవ్వలేమా ఈ 2 సంవత్సరాల్లో ఆ యొక్క గొర్రెల పెంపకందారుల్ని మనం ఆర్థికంగా పరిపుష్టంగా చేయడానికి మన కృష్ణయ్య గారు ప్లీజ్ కృష్ణయ్య గారు మీకు అవకాశం ఇస్తున్నాం. కృష్ణయ్య గారు 1 మినిట్. అధ్యక్ష ఈనాడు ఎక్సైజ్ ప్రొవిజన్ చెప్పారు అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ లేకపోతే ఇది మద్యం తెలంగాణ మారిందని ప్రజలు అనుకుంటున్నారు అధ్యక్ష. మన బడ్జెట్లో
19,000 కోట్ల రూపాయలు ఈనాడు మధ్య నుంచి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. 19,000 కోట్లు అధ్యక్ష. ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రింట్ చేసినటువంటిది అధ్యక్ష. 2015-16లో ఎక్సైజ్ ట్యాక్స్ వచ్చే అధ్యక్ష 3,800 కోట్లు అధ్యక్ష. అదే రకంగా 16-17 చూస్తే 5,800 కోట్లు అధ్యక్ష. కానీ 17-18 ప్లాన్ చేసిన అధ్యక్ష 9,000 కోట్ల అధ్యక్ష. 9,000 అంటే 3 సంవత్సరాలలో 3,000 కోట్ల నుంచి 9,000 కోట్ల ఆదాయం ఎక్సైజ్ ద్వారా రావాలని చెప్పని ప్రయత్నమే చేస్తున్నారు అధ్యక్ష. ఇది సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష. ఇది ఇష్టం ఉన్నట్టు కృష్ణయ్య గారు రిపీటెడ్గా చెప్తున్నాం మీకు. వారికి ఎన్నిసార్లు చెప్పినాను కదా కృష్ణయ్య గారు ఒక్క 1 మినిట్. కాబట్టి అధ్యక్ష ఇది ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష. ఈ ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు ఎంతని చెప్పాలి అధ్యక్ష. అదే రకంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను రాష్ట్ర బడ్జెట్ నుండి కాక మున్సిపల్ బడ్జెట్ నుంచి 300 కోట్ల రూపాయలు 250-300 కోట్ల రూపాయలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ ఇప్పించడం జరిగింది అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను అధ్యక్ష. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోని 350-400 బస్సులు వచ్చి ఇప్పటికి కూడా బస్ డిపోలో ఉన్నాయి అధ్యక్ష. మరి మంత్రులకు సమయం దొరకలేదా, గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం దొరకలేదా, బస్సులు ఎందుకు వెంటనే రోడ్డు మీద తీసుకురావడం లేదు? కోర్టు ఉన్నా ఏదున్నా చెప్పండి, మీ సమాధానం చెప్పండి. ఇది అదే రకంగా ఉంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష ఈ రోడ్డు భద్రత కూడా సరిగ్గా జరగడం లేదు అధ్యక్ష. యాక్సిడెంట్లు ఏ రకంగా అవుతున్నాయి. ఈ తాగినటువంటి వాళ్ళందరినీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మనం టెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. మరి నేషనల్ హైవేస్ మీద ఎక్కడైతే టోల్ గేట్ కడతారో, ఎక్కడైతే టోల్ గేట్ కట్టడానికి వెహికల్ ఆపుతారో అక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గట్ట టెస్ట్ చేసినట్టయితే మనకు సమయం కూడా కలిసి వస్తుంది అధ్యక్ష. తాగినటువంటి వాళ్ళని పక్కన పెట్టడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అతన్ని సరైనటువంటి పద్ధతిలో తాగినటువంటి వ్యక్తి డ్రైవ్ చేయకుండా ఆపడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఇవి యాక్సిడెంట్లు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష ఈనాడు 9 పద్ధతుల మీద మమ్మల్ని మాట్లాడమని బెలుగొడితే అధ్యక్ష మాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష. మరి ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పని గౌరవ మరి మంత్రి గారు కూడా మాకు చెప్పినట్టు అసెంబ్లీ శాఖ మంత్రులు చెప్పినటువంటి విషయంలో సమయం 9 ఇంపార్టెంట్ పద్ధతులు అధ్యక్ష. ఇవి 9 ఇంపార్టెంట్. ఇదే ఇయ్యాలే కాదు అధ్యక్ష, రేపు కూడా ఒకటే రోజు మాట్లాడడానికి కష్టం. కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి కావాల్సినటువంటి నిధులు ఇంకా ఎక్కువ మంజూరు చేయాలి, రైతులను ఆదుకోవాలి, సాయిల్ టెస్ట్ చేయాలి, పంటల అభివృద్ధి జరగాలి, పంట కృష్ణ గారు అధ్యక్ష, బడ్జెట్ డిమాండ్ల పద్ధతులపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రధానంగా ఈరోజు 9 డిమాండ్ల మీద చర్చ జరుగుతుంది. ఇందులో 4 డిమాండ్లు చాలా ముఖ్యమైనటువంటి వాణిజ్య పన్నులు, ఎక్సైజు, రవాణా, రిజిస్ట్రేషన్. దీనికి ఇవి ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయాన్ని సమకూర్చేటటువంటి పద్ధతులు. దీని మీద చాలా లోతైన విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ జరగాలి యాక్చువల్గా. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని డెవలప్ చేసేటటువంటి మార్గాలు ఏంటి, ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, వీటిని అరికట్టి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూర్చేటటువంటి మార్గాలను, ఇందులో ఉన్న అక్రమాలను అరికట్టడానికి చర్యల మీద సభ్యులందరూ చర్చించి ప్రభుత్వానికి సూచనలు ఇస్తే బాగుండేది. కానీ తూతు మంత్రంగా కొద్దిసేపే చర్చ జరిగితే పద్ధతులు ఆమోదం చేయడం కాదు, దీని లోపల ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి చర్చ జరగాలి. అదేవిధంగా ఇంకా 5 పద్ధతులు కూడా చాలా ముఖ్యమైనటువంటి అయినప్పటికీ కూడా నేను ప్రధానంగా వ్యవసాయం మీద కేంద్రీకరించి అదేవిధంగా మిగతా పద్ధతుల గురించి మాట్లాడతా. ప్రధానంగా మన దేశము వ్యవసాయ దేశం. 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయం లోపల నూతన పోకడలు ఎందుకంటే కాకతీయ మిషన్ ద్వారా చెరువులు నీటి వనరులు పెంచుకోవాలని మనం ఏదైతే అనుకున్నామో అది ఒకవైపు సాగుతుంది. ఇదే సమయం లోపల వ్యవసాయానికి బడ్జెట్ పెంచాలి. ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంటే వ్యవసాయ శాఖ బడ్జెట్ను
15 నుంచి 20% తగ్గించుకుంటూ రావడం వల్ల ఆ శాఖ అనేకమైనటువంటి విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి రైతులు ఈరోజు విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి దశలో వ్యవసాయం లోపల నూతన పోకడలు పోవాలి. అది లోపల అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వ్యవసాయాన్ని ఆధునీకరించాలి, కొత్త పుంతాలు దొక్కాలి. వ్యవసాయం ఏమి 3 రకాలమైనటువంటి ఆదాయాన్ని రాష్ట్ర అవసరాలు తీరుస్తుంది, దేశ అవసరాలు తీరుస్తుంది, అంతర్జాతీయంగా ఎగుమతుల ద్వారా ఈ విదేశ మారక ద్రవ్యాన్ని కూడా తీసుకొచ్చే విధంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దాలి. అందుకోసం మనకు వ్యవసాయ శాఖ లోపలనే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, ఉద్యానవన శాఖ ఉంది. ఆ విధంగా ఆ 2 యూనివర్సిటీలను వ్యవసాయ శాఖతోటి అనుసంధానం చేసి కొత్త రీసెర్చ్లు చేసి వ్యవసాయ శాఖను ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది. కానీ బడ్జెట్ ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతిలో బడ్జెట్ పెట్టి అందులో ఎలాంటి నూతన పోకడలు లేకుండా మొక్కుబడిగా తీర్చుకుంటే అది వ్యవసాయ శాఖ అనిపించుకోదు. కాబట్టి 70% మంది ప్రజలు వ్యవసాయ ఆధారపడి జీవిస్తున్నారు. 100% ప్రజలు కూడా మన తిండి అవసరాలతోటే వ్యవసాయ ద్వారా వచ్చే అన్నం, రైసు, జొన్నలు, పప్పు దినుసులతో జీవిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ శాఖ మీద ప్రభుత్వం మళ్ళొక్కసారి దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని రీసెర్చ్ కోణంలో ఆలోచించవలసిన అవసరం ఉంది. పంట ఉత్పత్తి పెంచవలసినటువంటి అవసరం ఉంది, దిగుబడులు పెంచవలసిన అవసరం ఉంది. అందుకోసం నేను కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నా. ప్రధానంగా మనమంతా ట్రెడిషనల్గానే రైతులందరూ కూడా 70% ట్రెడిషనల్ పంటలే పండిస్తున్నారు. చెరుకు పంట పండించేటోళ్ళు ఆ పంట పండించి మళ్ళీ అదే పంట పండిస్తున్నారు. జొన్నలు, వడ్లు, అదే పంట మార్పిడి అనేది ఏకుంటా పంటలు పండిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఒక కమిషన్, కాకతీయ మిషన్ ఎట్లయితే పెట్టినరో అట్లాగే పంటల మీద కూడా ఒక వింగ్ పెట్టాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు మన దగ్గర ఉన్నారు. ప్రతి మండల స్థాయి లోపల ఏ భూసార పరీక్షలు జరిపి పంటల మార్పిడి ఎట్లా చేయాలి, పంటలను ఏ పంటలు పెడితే బాగుంటాయి, ఒక విజన్ అమెరికా దేశంలో అక్కడ ప్రభుత్వం నిర్ణయిస్తారు. ఏంటిదంటే ఏ పంటలు ఎన్ని ఎకరాలలో ఎన్ని హెక్టార్లలో పెట్టాలని వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేసి డైరెక్షన్ ఇస్తారు. మన దగ్గర రైతు స్వేచ్ఛకు వదిలిపెడుతున్నాం మనం. దీంతో ఉల్లిగడ్డ ధర అయింది. ఒకసారి మొత్తం రైతులంతా ఉల్లిగడ్డనే పండించారు, ఉల్లిగడ్డకు ధర లేకుండా పోయింది. అవన్నీ తీసుకొచ్చి మురిగిపోతున్నాయి. టమాటా ఒకసారి తక్కువ ధరకు వస్తుంది, దొరకదు. టమాటా పంట దొరకకపోయినప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది. రైతులు ఎక్కువ రేటు ఉందని చెప్పి మొత్తం టమాటాలు పండిస్తే మార్కెట్లో రోడ్ల మీద అంతా టమాటాలు ఓసిపోతున్నారు. రైతులందరూ ఆత్మహత్యలకు కారణమవుతుంది. ఆ విధంగా కాకుండా ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్లాన్, రైతుల సహకారము, ఇక్కడ ప్రభుత్వ మధ్య సమన్వయంతో ఏ పంటలు ఏ భూములలో ఎంతెంత పండియాలనే దాన్ని ఒక ప్లాన్, ఒక విజనరీ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం ప్రతి మండల స్థాయి లోపల ప్రతి గ్రామం లోపల ప్రతి భూమి లోపల భూసార పరీక్షలు జరిపి అక్కడ ఒక టేబుల్ వేసేయాలి. ఈ భూమిలో ఇలాంటి పంటలు పండిస్తే బాగా ఉపయోగపడుతుంది. నీటి వనరులు, ఋతుపవనాలు, ప్లస్ రైతుల యొక్క స్తోమత, గ్రామ పరిస్థితి, ఆ పంటకుండే మార్కెట్ డిమాండ్, ఇవన్నిటిని పరిగణలో తీసుకొని రైతులకు సూచనలు ఇవ్వడానికి ప్రతి మండలం లోపల కూడా ఒక మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేటింగ్ చేసుకుంటూ ఒక వింగ్ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను ప్రభుత్వానికి సూచిస్తున్నా. అదేవిధంగా భూసార పరీక్షలు అనేది ప్రతి భూమికి, ప్రతి గ్రామంలో, ప్రతి ఎకరా, ప్రతి రైతుకు ఉండేటటువంటి భూముల మీద సమగ్రమైనటువంటి సర్వే జరిపి ఆ విధంగా ఏర్పాటు చేసినట్టయితే సమాజానికి, రాష్ట్రానికి, రైతుకు అందరికి కూడా ఉపయోగపడేటట్లు ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రైతులకు సీడ్స్, విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు దొరకక పత్తి రైతులు కానీ వరి రైతులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు అప్పుడప్పుడు. కాబట్టి ప్రభుత్వమే రైతులకు విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేటట్టుగా డూప్లికేట్ విత్తనాలను అరికట్టే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే మరి రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. 3వ పాయింట్కి వచ్చినట్టయితే సకాలంలో రుణాలు అందాయి. ఎప్పుడు విత్తనాలు నాటేటప్పుడే రుణాలు అందినట్టయితే పంటలకు అన్ని ఎరువుల విషయం లోపల కానీ, కలుపు కూల విషయం లోపల కానీ, సస్య సంరక్షణ విషయం లోపల కానీ అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. పంట దిగుబడి, పంట కోతకొచ్చే సమయంలో మనం రుణాలు అందించేటటువంటి బ్యాంకులు ఉన్నాయి,
క్రెడిట్ సంస్థలు ఉన్నాయి, లేదా ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చి ఎక్కువ వడ్డీ చెల్లించలేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని మీద సమగ్రమైనటువంటి ఓ ఆలోచన విధానంతో ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టయితే రైతుల యొక్క ఆత్మహత్యలు అరికడతాం, రైతులు అప్పుల పాలు కాకుంటుంటారు, పంట దిగుబడులు పెరిగి రాష్ట్రం యొక్క సంపద కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యవసాయం మీద ప్రభుత్వము మరి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఈ సస్య సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. ఇంకొక వైపు ఆర్గానిక్ పంటల మీద ప్రజలను దృష్టి మరల్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల దాంతో ఈ రోగాలన్నీ వస్తున్నాయి ప్రజలకు. వెనుకటికి మనం అంతా ఆర్గానిక్ ఫుడ్ తిన్నప్పుడు ఏ రోగాలు లేవు ప్రజలకు కూడా. అక్కడ వాళ్ళు వండిస్తున్నారు, ఇక్కడ కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ బియ్యం కానీ ప్రతిదీ కూడా ఈరోజు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ తోటి కలుషితం కావడం వల్ల ప్రజలకు పరోక్షంగా అనేక రోగాల పాలయ్యి ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి రైతులను ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ పంటలు పండించేటటువంటి విధంగా వాళ్ళని మెంటల్గా మేడప్ చేయాలి. ఆ విధమైనటువంటి ట్రైనింగ్ కూడా ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఇచ్చినట్టయితే మరింత సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.